ప్రాంతాల్లో రెండవ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి అద్భుతాలు చేసినడికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించాలి, ఎవరంటండి? రాజైన హిజ్కియా పెందలకడ లేచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మాట వినిచిన ప్రతి వారు కూడా ఎప్పటికీ పెందలకడ లేచి దేవుని సంధిలో ఉందురుగాక. ఆమేన్. ప్రియులరా, నీ కుటుంబానికి నువ్వే రాజు, నీ గ్రామానికి నువ్వే రాజు, నీ సంఘానికి నువ్వే రాజు. హల్లెలూయా. నీ పరిస్థితులకు నువ్వే రాజు. ఏం చేయాలి తెలుసా? రాజు పెందలకాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంట రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చించిరు గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారికి యాజకులకు ఆజ్ఞాపించెను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈరోజున మీ కుటుంబానికి మీరే రాజులు. ఏం చేయాలి తెలుసా? మీరు లేవాలి. అధికారులంటే మీ చుట్టుపట్ల వారు, మీతో ఉన్నవారు, వారిని కూడా లేపాలి. అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి అర్పించాలంట. ఏమి అర్పించాలంటండి? రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అనేక మంది సమస్యల్లో ఉన్నారు. వారి విడుదలకు మనం అర్పించే బలి ఈరోజు స్తుతి. హల్లెలూయా. మనం చేసేటువంటిది కృతజ్ఞతా స్తోత్రాలు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో అర్పిస్తూ ఉండగా వారి విడుదల పొందుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీరు లేచి అనేక మందిని లేపాలి. ఇక్కడ రాజుగారే పెందలకాడ లేచి మిగతా అధికారులు లేపుతున్నాడు. అందరికంటే పై అధికారి రాజు, తర్వాత కింద అధికారులు ఆయన లేపుతున్నాడు. సిస్టమ్ చూసారు ఎలా ఉన్నదో? మనకు అలా కాదు. మన కింద మనం లేపాలి. ఇది కాదు సిస్టమ్. నువ్వు లేవాలి, అనేక మందిని లేపాలి. నువ్వు నడవాలి, అనేక మంది నడిపించాలి. నువ్వు విడుదల పొందుకోవాలి, అనేక మంది విడుదల పొందుకోవడానికి నీవు ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున బంధకాల్లో ఉన్నారేమో, మరి పరిస్థితులు ప్రతికూలమైనటువంటివిగా ఉన్నాయేమో, అప్పుల సమస్యలో ఉన్నారేమో, మరి భయంకరమైనటువంటి శోధన గుండా వెళ్తున్నారేమో, ఊహకందనటువంటి పరిస్థితులు మీకు ఎదురైపోయేమో, ఆందోళనకమైన పరిస్థితులు మీరు ఉన్నారేమో, ఏం చేయాలో తెలియట్లేదా? అయితే పెందలకాడ లేచి, హల్లెలూయా, మీ చుట్టుపక్కల వారిని, మీ బంధువులు, మీ స్నేహితుని లేపి, తర్వాత ఏం చేయాలి? వారందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. ఎందుకని? భోంచేయటాక కాదు, బలులు అర్పించడానికి. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు ప్రియులారా. కాబట్టి విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలులంట. కాబట్టి లేచి దేవుని సన్నిధిలో మన మనస్సును, మన యొక్క సమయాన్ని దేవునికి అర్పించుకోవాలి. గొప్ప అద్భుతాన్ని చూడగలిగాడు ఇక్కడ. ఎవరంటండి? రాజైన హిజ్కియా. ఈ రోజున నువ్వు చెప్పండి, నేను చెప్తాను నా మీద, మీ మీద మీరు చెప్పుకోండి. రాజు అయినటువంటి జాషువా. హల్లెలూయా. ఎస్, ఐఆమ్ కింగ్. నేను రాజుని, రాజులకు రాజు నా యేసయ్య. రాజు బిడ్డని నేను. హల్లెలూయా. నేను రాకుమారుణ్ణి, నేను రాజుని. నేను లేచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, నేను లేచాను. అనేక మందిని లేపి, ఇదిగో ఈ రోజున కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచారు, 3:30కి లేచారు. థ్యాంక్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను లేచాను, అనేక మందిని లేపి ఏం చేశాను? అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాను. హల్లెలూయా. అనేక మంది కలిపి ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. స్తోత్ర బలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్ర బలి చేస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. యేసయ్యకు మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క మన మనస్సును అర్పించి మనం స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తుతి స్తోత్రాలు అర్పిస్తూ ఉండగా ఏమైందంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరాలు వెంటబడుతున్నాయి. మీరు చూస్తున్నారో లేదో కానీ ప్రియులారా, మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో లేదో దయచేసి జాయిన్ అవ్వండి. అద్భుతమైన సాక్ష్యాలు వాట్సాప్ నిండిపోతూ ఉంది ప్రతిరోజు కూడాను. ప్రతి వారు అద్భుతాలు పొందుకుంటున్నారు.
కేవలం ఉదయకాల ప్రార్థనలో పాలు పంచుకుని స్తుతించడం ద్వారానే, లేనిది ఉన్నట్టు పలకడం ద్వారానే, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారానే, ఈ విధంగా వారు దేవునికి డైరెక్ట్గా వారి యొక్క విన్నపాలను తెలియజేస్తూ అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాజు అయిన హిజ్కియా వలె ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా నా ప్రభు ఒక్కొక్క హిజ్కియా వలె చేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి వారిని దేవుడు ఒక రాజు అయిన హిజ్కియా వలె లేపుతున్నాడు. హల్లెలూయా. రాజు అయిన హిజ్కియా వంటి రోసం ఇక్కడ ఉన్న ప్రతి వారికి వచ్చి వారి వేకుని లేచి లేపేటువంటి వారుగా ఉందరు గాక. మనల్ని ఎవరు లేపితే బాగును, మనకెవరో సాయం చేస్తే బాగును, ఇది కాదు ప్రియులారా, ఇది కాదు గొప్పతనం అంటే. నువ్వు లేవాలి, అనేక మందిని లేపాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది మరి నేను సాక్ష్యాలు వింటున్నప్పుడు ఇది నేను చూస్తూ ఉన్నాను. వారు లేచి ఎర్లీ మార్నింగ్ అనేక మందికి ఫోన్ చేసి లేపుతారంట, లేవండి లేవండి లేవండి. రాజైన హిజ్కియా చేసిన పని ఈరోజు కూడా మీలో చాలామంది చేస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, యు ఆర్ కింగ్స్. మీరు నక్షత్రాలు. ఎవరు అనేకులను సత్య మార్గమందు నలిచినట్టు మరి వారిని ప్రోత్సహిస్తారో వారే నక్షత్రాలను దానియేలు గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ రోజున మీరు లేచి అనేక మందిని లేపితే మీరు రాజులు, మీరు నక్షత్రాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అటువంటి అభిషేకం చేత నింపబడిన వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేచి అనేక మందిని లేపేటువంటి వారుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు మీరంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, దేవుని మహింపరిచేటువంటి వారు, దేవుని గణపరిచేటువంటి వారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అయ్యో నేను సమస్యలో ఉన్నాను, నా కోసం ఎవరన్నా ప్రార్థన చేస్తే బాను, నేను ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఉండాలనుకుంటున్నాను, నన్ను ఎవరైనా లేపితే బాను అనుకునే స్థితిలో మీరున్నారా? లేకపోతే మీరే లేచి నాతో పాటు అనేక మందిని నేను లేపుతాను, అనేక మంది నేను దేవుని సన్నిధిలో ఉండడానికి నేను సహాయపడతాను అని మీరు అనుకున్నట్లయితే మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యపు వెలుగులో మనలందరినీ కూడా నడిపించి అటువంటి స్థితిలో రాజైన హిజ్కియా వలె ఎర్లీ మార్నింగ్ ఏమన్నదండి ఇక్కడ, ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట అసలేని. ఎవరంటండి ఆయన? ఆర్డినరీ పర్సనా? రాజైన హిజ్కియా పెందలకాడే యేసుక్రీస్తు ప్రభువు కూడా పెందలకాడ లేచాడు. కాబట్టి పెందలకాడ లేచి వాళ్ళంతా కూడా ప్రభుకి సమీపస్తులుగా ఉంటారు. పెందలగడ లేచే వాళ్ళకి సమస్యలు చాలా దూరంగా ఉంటాయి. పెందలగడ లేచి ప్రభుకు దగ్గర అయ్యేటువంటి వారికి సమస్యలు వస్తాయి, రాకమానవు, కానీ అంతిమ విజయం వాళ్ళదే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున రాజైన హిజ్కియా యొక్క ఆత్మ, రాజైన హిజ్కియా చేసినటువంటి కార్యము ఈరోజు ప్రతి వారు ఎర్లీ మార్నింగ్ లేచి అనేక మంది లేపటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.